వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మనం మరొక పుణ్యక్షేత్రానికి వచ్చామండి. అదే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం, కందిమల్లయ్యపల్లి. దానికి మరో పేరే బ్రహ్మంగారి మఠం. రాండి వెళ్ళి లోపల గుడి చూద్దాం. ఆయన ఉన్న ఇల్లు, బావి, ఇంకా స్వామివారి సజీవ సమాధి అవన్నీ చూద్దాం. రాండి వెళ్ళి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇదేనండి గుడికి వెళ్ళే ఫస్ట్ ఎంట్రన్స్. ఇంకా షాపులు అన్నీ ఓపెన్ చేయలేదు. మార్నింగ్ కదా, 7 అయింది టైము. ఇప్పుడే అందరూ ఒక్కొక్క షాప్ తీస్తున్నారు. భక్తులు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు. అదే కార్తీక మాసంలో అయితే బాగా ఫుల్గా ఉంటారు జనాలు. చూడవచ్చు మీరు గోపురం అని. గుడి గోపురం ఎంత బాగా కనబడుతుందో. ఇంకా మీరు చూడవచ్చు, ఇదే స్వామివారి రథము. ఇదేనండి ఎంట్రన్స్, స్వామివారి గోపురం. చూడొచ్చు మీరు ఎంత బాగా కనబడుతుందో. స్టార్టింగ్ గోపురం మనకి ఎంట్రన్స్ అండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. అంటే గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. అండి ఇక్కడ ఫస్ట్ ఒక వినాయకుడు ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి వినాయకుడి దగ్గరికి వెళ్ళి సైడ్ వెళ్దాం. చూడొచ్చు మీరు నందిని. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఈ నంది. ధ్వజస్తంభం. గుడికి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు మనం ఎన్నో ఏళ్ళ నాటి రాగి చెట్టు. ఎవరన్నా వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే, మొక్కుబళ్ళు ఉంటే ఈ రాగి చెట్టు కడతారంట. చూడండి ఎంత పెద్ద రాగి చెట్టు. మనం ఒక 4 మనుషులు పట్టుకుంటే చేతులు కలిపి అప్పుడు కానీ అందదేమో ఈ చెట్టు, అంత పెద్దగా ఉంది. గుడిలోకి వెళ్ళడానికి క్యూ లైన్ అండి. క్యూ లైన్ ద్వారా గుడిలోకి వెళ్ళాలి. జనాలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా వదిలేస్తున్నారు. లేదంటే టికెట్స్ తీసుకోవాల్సిందే. టికెట్ 20 రూపాయల. చూడొచ్చు ఇప్పుడు మనం టికెట్ తీసుకుని గుడి లోపలికి వెళ్తున్నాం. ఇదే ఎంట్రన్స్. కాకపోతే ఇక్కడ నిషేధం అంట. ఇప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నివాసం ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. రాండి వెళ్ళి చూద్దాం. ఈ రోడ్డు మొత్తం ఒక 100 మీటర్స్ ఉండొచ్చు గుడి దగ్గర నుంచి స్వామివారి ఇంటి దగ్గరికి.
అదేనండి మనం అక్కడ నిలబడి ఉన్నారు కదా స్వామివారు, ఆ స్వామివారు ఉన్న ఇల్లే వీరబ్రహ్మేంద్ర స్వామివారి నివాసం. రాండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి హౌస్ అంతా అప్పటి బాగా ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇది మెయిన్ డోర్ అండి స్వామివారి ఇంటికి. ప్రజెంట్ అన్నీ క్లోజ్ చేశారు. చుట్టూరు చూద్దాం రండి. ఇటు సైడ్ కూడా ఇంకో తలుపు ఉంది, ఆ తలుపు కూడా క్లోజ్ చేశారు. లోపల నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి లోపలంతా ఎలాగుందో. అదంతా స్వామివారి నివాసం ఉన్న ఇల్లు అండి. చూడండి అప్పట్లో ఎంత బాగా కట్టారు ఇల్లు. అదే స్వామివారు జింక కొమ్ముతో తవ్విన బావి. ఆ బావిలో వాటర్ ఇప్పటికీ చాలా బాగుంటాయి. ఎంతోమంది భక్తులు వచ్చిన వాళ్ళు ఆ నీరు తాగి వెళ్తుంటారు. చూద్దానండి బావిలో నీళ్ళు ఇంకా ఎంత లోతులు ఉన్నాయో. ఎంత సమ్మర్ అయినా కానీ నీళ్ళు అలాగే ఉన్నాయి. చూడండి నీళ్ళు. లోపల వేప చెట్లు. ఇల్లంతా కొంచెం రీమోడల్ చేసినట్టున్నారు. ఆ పాతగా ఉంది. ఇప్పుడు కొంచెం ఇల్లు బాగుంది చూడడానికి. ఇక్కడ కూడా ఒక పట్టిక వేశారు, స్వామివారి జీవిత చరిత్ర. సేమ్ గుడి దగ్గర వేసినలాగే చూడొచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర అని ఇక్కడ కూడా ఒక బోర్డు వేశారు. స్వామివారు ఎక్కడున్నారు, ఏంటి, జీవ సమాధి ఎప్పుడయ్యారు, ఆయనకి ఎంతమంది సంతానం, అవన్నీ ఇక్కడ రాసింది. దీంట్లో ఈయన వారసత్వంగా పీఠాధిపతులుగా గోవిందాంబ అయిన తన కుమార్తె కొడుకులకి ఆ వారసత్వం పీఠాధిపతులు వచ్చున్నారు ఇప్పటికి ప్రజెంట్. అదేనండి బావి. రాండి బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాటర్ ఎలా ఉన్నాయో మనం కూడా చూద్దాం. బకెట్ లోపల వేసి నీళ్ళు చేద్దాం. చాలా లోతుగా ఉన్నాయి నీళ్ళు. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు తీస్తాను బయటికి. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇప్పుడు మన మినరల్ వాటర్ ఎలా ఉన్నాయో సేమ్ మినరల్ వాటర్ లాగా ఉన్నాయి. తాగిన టేస్ట్ కూడా అలాగే ఉంది. చూడొచ్చు మీరు. తాగి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. తాగి చూపిస్తాను ఎలా ఉన్నాయో వాటర్ చూడండి ఒకసారి. బాగున్నాయండి. తాగి చూసిన వాటర్ చాలా బాగున్నాయి. సేమ్ మన ఇంటి దగ్గర మనం ఎలా ఉంటాయి మినరల్ వాటర్ అలాగే ఉన్నాయి. చాలా బాగనిపించింది. చల్లగా ఉన్నాయి కూడా వాటర్. ఇప్పటికీ ఈ బావిలో వాటర్ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది. రాండి ఇప్పుడు మనం స్వామివారి ఇల్లు చూసాం కదా, నెక్స్ట్ పోలేరమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. దీని పక్కనే స్వామివారు కూర్చునే రచ్చబండ ఉండేది. అప్పట్లో స్వామివారు ఆ రచ్చబండ మీద కూర్చొని ఉండేవాళ్ళంట. ఈ ఇంటి పక్కనే ఆ రచ్చబండ ఉంది. అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాం రండి. అగో మనకు ఎదురు కనిపిస్తుంది కదా యాప చెట్టు. ఆ యాప చెట్టు ఉండేది రచ్చబండ. అప్పట్లో ఊరు వాళ్ళందరూ తిరునాళ్ళు చేయాలని చెప్పి స్వామివారిని చందా అడిగితే స్వామివారిని నేను తోచినంత ఇస్తానులేండి అని చెప్పారంట. కాదు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని గ్రామం పెద్ద అడగ్గా, లేదండి నేను ఒక బండి చేయిస్తాను స్వామివారికి అని చెప్పారంట స్వామి. అయితే ఒక రోజులో చేయమని స్వామివారు ఊరు పెద్దలు చెప్పగా స్వామివారికి తన దైవశక్తి చూపించాలని అప్పట్లో ఊర్లో తిరణాల కోసం పసుపుతో అమ్మవారిని ఊరి మధ్యలో పెట్టారంట. ఆ అమ్మవారు స్వామివారు మహత్యం చూపించడానికి పోలేరు నిప్పు తీసుకురండి అంటే సర్పంచ్ గారికి, ఇప్పుడు మనం ప్రజెంట్ రోజుల్లో సర్పంచ్ గారు అంటాం కదా, అప్పుడు గ్రామ పెద్ద దగ్గరికి అమ్మవారి నిప్పు తీసుకొచ్చిందంట. ఇప్పుడు మనం చూస్తుందే స్వామివారు కూర్చొని ఉండే ప్లేస్ అండి. అది అప్పట్లో అమ్మవారు అలా వస్తే అందరు భయపడతారని ఒక బాలిక రూపంలో నిప్పు తీసుకురమ్మని చెప్పి స్వామివారు చెప్పగా ఆమె ఒక బాలిక రూపంలో గజ్జెల సౌండ్ చేసుకుంటూ ఆ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ ఈ రచ్చబండ దగ్గరికి వచ్చారంట. దాంతో స్వామివారి మహత్యం అందరూ తెలుసుకొని ఇలా చందా అడిగినందుకు స్వామివారు ఆ గ్రామ పెద్దని నీ తరం ఇక్కడ ఉండదు అని చెప్పారంట. ఇప్పటికీ వాళ్ళు లేరు.
స్వామివారు కూర్చున్న పవిత్రమైన స్థలం నమస్కారం చేసుకోండి అయ్యా. అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లి. ఈ గ్రామములో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు ఈ గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, మరి జాతర అంటున్నారు కదా, నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపు కన్నారు స్వామి. రథం అంటే గిలకల బండి. ఈ గ్రామమున్సో కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు ఆయన్ను, నువ్వు చందా ఇవ్వాల్సిందే అని స్వామిని అడిగినాడు మున్సో కందిమల్లారెడ్డి. అడిగితే ఇవ్వనందుకు ఆయనకు స్వామికి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు గ్రామస్తులు. బావికి నీళ్ల ప్రాణి ఇవ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయనకు రూపున్నారు స్వామి లోపల ఉండే ఆ బావి. మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే కట్టుబడిని గ్రామమంతా ఇచ్చినారు, కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నాడు. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభొట్లయ్య అనేవారు. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన్ని పిలుచుకొని రన్నన్నాడంట మున్సో కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీకు ఇన్ని కట్టుబాట్లు విధించిన కూడా నీలో మార్పు రాలేదు, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సో కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నిర్బంధిస్తున్నారు, సరే కానివ్వండి, ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంట స్వామి. ఇస్తానంటే ఎప్పుడో కాదయ్యా, ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సో కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సోకు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి ఓడేరమ్మను మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు ఈ గ్రామ మున్సో కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి గమనించి ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎకుముకిరాళ్ళు అంటే వెలిగించుకునేవి, ఆ చెకుమికిరాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంట కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సోకు ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అని ఆయన చుట్ట చేసుకుని వెలిగించుకుందామని చూస్తే మున్సోకు దగ్గర కానీ ఇతరుల ఎవరి దగ్గర కూడా ఆ చెకుమికిరాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వచ్చిపోయి వచ్చినట్టున్నాను, మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తూ ఉన్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారు, మూగ జీవాలను కూడా జంతుబలికి పెట్టినారు, ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగ జీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడికితే తెచ్చిపెట్టదా, చుట్ట వెలిగించుకోనున్నాడంట స్వామి మున్సోతో. గ్రామ మున్సోమునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా, గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటానా, ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామి మున్సో కందిమల్లారెడ్డి. అప్పుడు స్వామి కోపద్రికులుడై, అమ్మ పోలేరి, మరి మున్సోకు నేనెవరైంది కూడా తెలుస్తుంది, నా చందా ఇవ్వనిదే నీ జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, ఆ చందా కోసం అయ్యేస్తున్న నివేదనలో ఉన్నావు, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సోకు నేనెవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల గలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి ఆవాహనమై అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనపడదంట. వైరాల మూకుడి మాత్రం కనిపిస్తుందంట, అంటే వెలుగు మాత్రమే. ఈ రూపంలో వస్తున్నావమ్మా, మరి ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయప్రహంతులు అవుతారు, భయపడతారమ్మా, బాలిక రూపంలో ప్రత్యక్షంగా అంటే స్వామి. అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుందంట. అప్పుడు వచ్చిన అమ్మవారు మానవ రూపంలో ఉన్న శక్తిస్వరూపిణియే అమ్మవారు స్వామి పాదాల మీద పడి శరణు వేడుకున్నారంట. మహానుభావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను, కొంతకాలానికి నేను సజీవ సమాధిని వహిస్తాను,
సజీవ సమాధిని స్తంభించిన తర్వాత నా జీవ సమాధనో నివాస గృహమనో రచ్చబండనో భక్తాదులు దర్శనానికి వచ్చేటువంటి కాలం వస్తుంది నాయన. మరి వచ్చేటువంటి వాళ్ళలో మైకులు ఉండవచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టినారో అదేవిధంగా వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారో. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే వంశం కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా పోగాక శ్రమించిన స్వామి శాపం పెట్టారు. ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకులంతా ఆనాటితోనే గతించిపోయినారు. అప్పుడు ఏం స్వామి మరి నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావే అంటే, భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి గ్రామం చుట్టూ 12 ఆమడ పట్నం అవుతుంది నాయన. ఆమడంటే 3 కిలోమీటర్లు వచ్చి ఒక ఆమడ 12 వల్ల 36 కిలోమీటర్లు పెరుగుతుందంట ఈ కందిమల్లాయపల్లి గ్రామం. అంటే ఇట్లా మధ్యలో వచ్చేసి 35 కిలోమీటర్లు, అది పూర్మామిల 30 కిలోమీటర్లు, ఇది వచ్చేసి 28 కిలోమీటర్లు, 36 కిలోమీటర్లు పూర్మాల వరకు తిరుగుతుందంట. నవరత్న మండపాలతో రెండో వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది నాయన భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లి. ఈనాటి మరి మీరు ఈ విధంగా ఉన్నారంటే రేపు జన్మించే వాళ్ళు వంశపారంపర్యంగా తరతరాలుగా కాలక్రమేణా మీరు వాళ్ళే విధంగా తయారవుతారు. ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే గతించిపోతుందన్నారంట స్వామి. ఇక వాళ్ళతోనే సమాప్తి. అమ్మవారి చిత్రాల స్వామి, అమ్మ పోలేరి నువ్వెక్కడున్నా జంతువులు పొంగళ్ళు జరగాలని, ఈ రక్తపాపాలు అనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లో లీనమైపోమ్మ, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటూనే స్వామి. అప్పుడు అమ్మవారి చెట్లో లీనమై గ్రామానికి 1 కిలోమీటర్ అవుతుంది అమ్మవారి దేవస్థానం. ఆదివారం శుక్రవారం చాలా వైభవం. ఆదివారం రౌద్రవృతి అమ్మవారు, శుక్రవారం శాంతవృతి ఈరోజు. ఎందుకంటే ఆదివారం కూడా రాయించండి స్వామి వారికి రాయించి ఉండీలో సమర్థేశ్వర సిద్ధిరస్తూ స్వామివారు కలువేస్తారు. ఇది